నార్త్ కొరియాకి చెందిన కిమ్ జాన్ ఉన్ ఈ ప్రపంచంలో ఉన్న అతి క్రూరమైన డిక్టేటర్స్ లో ఒకడు. 2017లో అతని అన్న కిమ్ జాన్ నామ్ని నార్త్ కొరియన్ ఏజెంట్స్ ని ఉపయోగించి ఒక ఇద్దరు అమాయకులైన అమ్మాయిలతో వాళ్ళు మర్డర్ చేస్తున్నారని తెలియకుండా వేల మంది చూస్తుండగా కువాలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో కిమ్ జాన్ నామ్ని మర్డర్ చేయించాడు. ఆ మర్డర్ లో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా దొరకలేదు. సినిమాలలో కూడా సాధ్యం కాని ఇలాంటి మర్డర్ ని నార్త్ కొరియన్ ఏజెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? కిమ్ జాన్ ఉన్ వాళ్ళ అన్నని ఎందుకు చంపేయాల్సి వచ్చింది? కిమ్ జాన్ ఉన్ కన్నా ముందు 1997 నుండి 2011 దాకా కిమ్ జాన్ ఇల్ నార్త్ కొరియాకి సుప్రీం లీడర్. కిమ్ జాన్ ఇల్ కి 4 బిడ్డలు, 3 కొడుకులు. పెద్ద కొడుకు కిమ్ జాన్ నామ్, రెండో కొడుకు కిమ్ జాంగ్ చుల్ అండ్ అందరికన్నా చిన్నవాడు కిమ్ జాన్ ఉన్. కిమ్ జాన్ ఉన్ చిన్నవాడే అయినా నార్త్ కొరియాకి సుప్రీం లీడర్ అయ్యాడు. వీళ్ళందరూ ఒక తల్లి బిడ్డలు కాదు. అసలైతే కిమ్ జాన్ ఇల్ కి తన పెద్ద కొడుకు కిమ్ జాన్ నామ్ ని నెక్స్ట్ సుప్రీం లీడర్ చేయాలనుండే. కిమ్ జాంగ్ నామ్ ని చిన్నప్పుడే చదివించడానికి స్విట్జర్లాండ్ కి పంపాడు. అక్కడ చదువు పూర్తి చేసుకుని 26 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నార్త్ కొరియా స్పెషల్ పోలీస్ ఫోర్స్ లో ఒక సీనియర్ పొజిషన్ లో అపాయింట్ అయ్యాడు. యూరోపియన్ దేశంలో ఫ్రీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డ కిమ్ జాన్ నామ్ నార్త్ కొరియాలో అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వలేకపోయాడు. తన తండ్రి కిమ్ జాన్ ఇల్ ఈ ప్రవర్తనని గమనిస్తూ ఉండేవాడు. 2001లో కిమ్ జాన్ నామ్ ఎవ్వరికి తెలియకుండా ఫేక్ పాస్పోర్ట్ తో జపాన్ లోకి వెళ్ళడానికి ట్రై చేసి అరెస్ట్ అవుతాడు. ఇది నార్త్ కొరియాని తప్పించుకోవడానికి కాదు, అక్కడ ఉన్న డిజ్నీ ల్యాండ్ ని చూడాలన్న ఆశతో. జపాన్ అథారిటీస్ అతన్ని నార్త్ కొరియాకి పంపేస్తారు. నార్త్ కొరియాలో జనాలు కిమ్ లీడర్స్ ని దేవులలాగా చూస్తారు. కిమ్ లీడర్స్ వెస్టర్న్ కల్చర్ కి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న సమయంలో సొంత కొడుకు ఇలా చేయడం వల్ల ప్రపంచ దేశాల ముందు కిమ్ జాంగ్ ఇల్ కి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజులకి కిమ్ జాంగ్ నామ్ ని తన తండ్రి నార్త్ కొరియా నుండి బహిష్కరించాడు. కిమ్ జాంగ్ నామ్ చైనాలోని మకావ్లో సెటిల్ అయ్యాడు. తన తండ్రి అతనికి ఎప్పటికప్పుడు డబ్బులు పంపుతూ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతని లైఫ్ అతను ఎంజాయ్ చేస్తూ గడిపేవాడు. తండ్రి ఉన్న రోజులు సురక్షితంగా ఉంటాన్న ధీమాతో ఉన్న కిమ్ కి 2011లో తన తండ్రి చనిపోయాడన్న వార్త తెలుస్తుంది. తండ్రి మరణం తర్వాత తన తమ్ముడు కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాకి సుప్రీం లీడర్ అయ్యాడు. తన తండ్రి దారుణమైన డిక్టేటర్, కానీ తండ్రిని మించిన కొడుకు కిమ్ జాంగ్ ఉన్. తండ్రి మరణం తర్వాత కిమ్ జాన్ నామ్ కి పవర్ తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో పవర్ఫుల్ కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుందామని నార్త్ కొరియాకి బద్ధ శత్రువైన అమెరికాతో కలుస్తాడు. అమెరికాకి చెందిన CIA మన ఇండియన్ రా ఏజెంట్స్ లాగా ప్రతి దేశంలో ఉంటూ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. కిమ్ జాంగ్ నామ్ సింగపూర్ అండ్ మలేషియా వెళ్లి CIA ఏజెంట్స్ ని కలుస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాడు. కిమ్ జాన్ నామ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవుట్డేటెడ్ అయినా కూడా కిమ్ డైనాసిటీ ఇంకా వాళ్ళ గవర్నెన్స్ గురించి అన్ని తెలిసిన వ్యక్తి అవ్వడంతో ఇన్ఫర్మేషన్ కి బదులుగా CIA డబ్బులు ఇస్తుండే. ఇంతటితో ఆగకుండా తన తమ్ముడి మీద నెగటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక జపాన్ జర్నలిస్ట్ కి పంపిన ఈమెయిల్లో కిమ్ జాంగ్ ఉన్ బయట ప్రపంచానికి ఒక జోకర్ అని, అతని గవర్నమెంట్ ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదని రాశాడు. ఇది అతను చేసిన పెద్ద తప్పు. మరణించిన తన తండ్రి కొడుకు మీద ప్రేమతో కొడుకు ఏం చేసినా చూస్తూ భరించాడు. కానీ అతని తమ్ముడికి అవసరం లేదు. తమ్ముడి దృష్టిలో అన్న ఒక దేశ ద్రోహి. కిమ్ జాంగ్ నామ్ ని ఎలాగైనా ఏం చేసైనా ఎలిమినేట్ చేయమని నార్త్ కొరియన్ ఆఫీషియల్స్ ఆర్డర్ ఇచ్చాడు కిమ్ జాంగ్ ఉన్. ఈ విషయం తెలియని కిమ్ జాన్ నామ్ మకావ్లో CIA ఇచ్చిన పైసలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నార్త్ కొరియన్ ఏజెంట్స్ అతన్ని చంపడానికి ప్లానింగ్ మొదలు పెట్టారు. 2017లో CIA ఏజెంట్స్ కిమ్ జాంగ్ నామ్ ని మలేషియాకి రమ్మంటారు. వాళ్ళ సపోర్ట్ పోగొట్టుకోవద్దన్న ఉద్దేశంతో కిమ్ జాంగ్ నామ్ మలేషియాకి వెళ్లి CIA ఏజెంట్స్ ని కలవడానికి ఒప్పుకుంటాడు. కిమ్ జాంగ్ నామ్ ప్రతి మూవ్ ని గమనిస్తున్న నార్త్ కొరియన్ ఏజెంట్స్ ఈ ట్రావెల్ ప్లాన్ గురించి కొన్ని వారాల ముందే తెలుసుకొని చంపడానికి ప్లానింగ్ మొదలు పెట్టారు. నార్త్ కొరియన్ ఏజెంట్స్ ఎలాంటి వైలెన్స్ ఆర్ వెపన్స్ యూజ్ చేయకుండా, కొంచెం కూడా అనుమానం రాకుండా ఈ మర్డర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి జేమ్స్ అనే పేరుతో ఒక జాపనీస్ మూవీ డైరెక్టర్ రంగంలోకి దిగాడు. మలేషియాలో సిటీ ఏషియా అనే ఒక యువతిని కలిసి తను ఒక మూవీ డైరెక్టర్ ఒక ప్రాంక్ షో కోసం అమాయకంగా కనిపించే అమ్మాయిల కోసం వెతుకుతున్నాడని చెప్పాడు. ఈ ప్రాంక్ షోలో భాగంగా ఆ యువతి చేతికి ఆయిల్ పూసుకొని డైరెక్టర్ చెప్పిన వ్యక్తి మొహానికి ఆయిల్ పూసి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెంటనే పారిపోవాలని చెప్పాడు. ఇలా ప్రాంక్ షోలో యాక్ట్ చేసినందుకు డాలర్స్ లో డబ్బులు ఇచ్చి కొంచెం ఫేమ్ వచ్చాక హాలీవుడ్ లో తనకున్న లింక్స్ తో అక్కడ ఛాన్సెస్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఏషియాతో పాటు డువాన్ తి హువాంగ్ అనే వియట్నామీస్ యువతిని కూడా సేమ్ ఇలానే చెప్పి జాయిన్ చేసుకున్నాడు. ఈ ఇద్దరితో కలిసి కువాలాలంపూర్ లోని మాల్స్, బిజీ స్ట్రీట్స్ ఇంకా ఎయిర్పోర్ట్స్ లో ప్రాంక్స్ చేయడం మొదలు పెట్టాడు. ప్రతి ప్రాంక్ కి ఒక్కొక్కరికి $100 ఇస్తుండే. వాళ్ళు ఒక వారంలో కష్టపడితే వచ్చే డబ్బు ఒక్క ప్రాంక్ తో రావడం వల్ల
ఈ ఇద్దరు జేమ్స్ తో కలిసి చాలా ప్రాంక్స్ చేశారు. కిమ్ జాంగ్ నామ్ మలేషియాకి వచ్చే ఒక వారం ముందు నార్త్ కొరియా నుండి ఏజెంట్స్ వేరే టైంలో మలేషియాలో ల్యాండ్ అయ్యారు. ఈ నార్త్ కొరియన్ ఏజెంట్స్ కిమ్ జాంగ్ నామ్ సిఐఏ ఏజెంట్స్ ని కలిసినట్టు $120,000 క్యాష్ తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. కిమ్ జాంగ్ నామ్ తిరిగి మలేషియా నుండి ఎప్పుడు వెళ్తున్నాడో తెలుసుకొని జేమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జేమ్స్ ఆ ఇద్దరు అమ్మాయిలకి నెక్స్ట్ ప్రాంక్ ఎయిర్పోర్ట్ అని చెప్పగానే యాజ్ యూజువల్ గా వాళ్ళు ఒప్పుకొని ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఎయిర్పోర్ట్ లో ఆ ఇద్దరు అమ్మాయిలని జేమ్స్ కలుసుకున్నాడు. ఎయిర్పోర్ట్ లోకి కిమ్ జాంగ్ నామ్ ఎంటర్ అవ్వగానే జేమ్స్ ఈ ఇద్దరు అమ్మాయిలకి వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ని చూపెట్టాడు. ఎప్పట్లాగానే చేతికి ఆయిల్ పూసుకోమని ఆ ఇద్దరికి ఆయిల్ ఇచ్చాడు. ఆయిల్ ముఖానికి పూసిన తర్వాత ఆ ఇద్దరు అక్కడి నుండి పారిపోయి బాత్రూమ్ కి వెళ్లి చేతులు కడిగేసుకొని ఎయిర్పోర్ట్ బయట క్యాబ్ ఎక్కి సిటీకి వెళ్ళిపోమన్నాడు. కానీ ఈసారి ఇది మామూలు ఆయిల్ కాదు, ఆయిల్ లాగానే ఉన్న కెమికల్. ఈ కెమికల్ ఒక VX నర్వ్ ఏజెంట్. ఇది స్కిన్ కి అంటుకున్న 10-20 నిమిషాల్లో మనిషి నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయి చనిపోతాడు. ఈ ప్లాన్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ప్రొడ్యూసర్ ఒక పెద్ద బోనస్ ఇస్తా అన్నాడని చెప్పడంతో ఉత్సాహంతో ఆ ఇద్దరు కిమ్ జాంగ్ నామ్ ని ఫాలో అయ్యి ముఖానికి ఆయిల్ పూసి అక్కడి నుండి పారిపోయి చేతులు కడిగేసుకుని ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళిపోతారు. ముఖానికి ఆయిల్ చూసి కోపంతో కిమ్ జాంగ్ నామ్ వెంటనే ఎయిర్పోర్ట్ స్టాఫ్ కి కంప్లైంట్ చేస్తాడు. తనకి ఈ ఆయిల్ పూసుకున్నాక విపరీతమైన పెయిన్ ఉందని, కళ్ళు తిరుగుతున్నాయని, అర్జెంట్ గా మెడికల్ అసిస్టెన్స్ కావాలని చెప్తాడు. దాంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఇమ్మీడియట్ గా మెడికల్ కేర్ అరేంజ్ చేస్తారు. నార్త్ కొరియన్ ఏజెంట్స్ తెలియకుండా కిమ్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ ఆయిల్ పూసిన 20 నిమిషాల్లో కిమ్ జాంగ్ నామ్ చనిపోయాడు. ఆ విషయం కన్ఫర్మ్ చేసుకున్న ఏజెంట్స్ అక్కడి నుండి మాయమయ్యారు. ఈ మర్డర్ కి మాస్టర్ మైండ్ ఇక్కడ కనిపించే నార్త్ కొరియన్ ఏజెంట్. అతని కోడ్ నేమ్ గ్రాండ్ పా. ఈ ఇద్దరు యువతుల్ని మలేషియన్ అథారిటీస్ అరెస్ట్ చేస్తారు. వాళ్ళు చేసింది జస్ట్ ప్రాంక్ మాత్రమే కాదు, నార్త్ కొరియన్ సుప్రీం లీడర్ బ్రదర్ ని మర్డర్ చేశారని తెలుసుకొని షాక్ అయ్యారు. ఈ ఇద్దరు యువతుల నుండి జరిగిందంతా తెలుసుకొని మలేషియన్ అథారిటీస్ ఈ డేంజరస్ మర్డర్ ప్లాట్ ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళని హైర్ చేసుకున్న జాపనీస్ డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్స్ నిజానికైతే నార్త్ కొరియన్ ఏజెంట్స్ అని తెలుసుకుంటారు. వీళ్ళు చేసిన ప్రాంక్స్ అన్ని ప్లాన్డ్ గా వేరే నార్త్ కొరియన్ ఏజెంట్స్ మీద లేదంటే డబ్బులిచ్చి రిక్రూట్ చేసుకున్న వేరే యాక్టర్స్ మీద చేయించారని తెలుసుకుంటారు. VX నర్వ్ ఏజెంట్ తయారు చేసిన కెమిస్ట్ ని కూడా పట్టుకున్నారు. ఈ కెమిస్ట్ తో నార్త్ కొరియన్ ఎంబసీ ఆఫీషియల్స్ మాట్లాడిన మాటలను మలేషియన్ అథారిటీస్ సీక్రెట్ గా క్యాప్చర్ చేశారు. ఈ ఆఫీషియల్స్ ఆ కెమిస్ట్ తో మన తోటి కామ్రేడ్స్ నీ గురించి టెన్షన్ పడ్డారు, నువ్వు అన్ని కరెక్ట్ గా చేశావని చెప్పారు. నార్త్ కొరియన్ అథారిటీస్ మాట్లాడిన మాటల బట్టి ఇది నార్త్ కొరియన్ గవర్నమెంట్ చేయించిందని నిర్ధారణకు వచ్చారు. నార్త్ కొరియన్ గవర్నమెంట్ ఈ అటాక్ చేసిందని స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ కెమిస్ట్ తో పాటు నార్త్ కొరియన్ ఏజెంట్స్ ని కూడా మలేషియన్ గవర్నమెంట్ వదిలేశారు. అలా చేయకుంటే నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళ మలేషియన్ ఎంబసీ వాళ్ళని రిలీజ్ చేయమని బెదిరించారు. ఒక 2 years తర్వాత ఈ ఇద్దరు యువతులను కూడా రిలీజ్ చేశారు. కిమ్ జాంగ్ నామ్ మర్డర్ లో ఇన్వాల్వ్ అయిన ఏజెంట్స్ అందరూ నార్త్ కొరియాకి వెళ్ళిపోయారు. ఈ పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ లో అసలైన వాళ్ళెవ్వరికి ఎలాంటి శిక్ష పడలేదు.